హాయ్ అండి. ఇది వచ్చేసి మన విశాల్ మార్ట్ పైన జీషాన్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇది వచ్చేసి హలీం పాయింట్ అనమాట. మేము వెళ్ళింది రంజాన్ ముందు రోజు వెళ్ళాము. సో అప్పటిదనమాట. మాకు హలీం పెద్ద ఇష్టం ఉండదు ఎవరికి, అందుకే దాని జోలికి ఎప్పుడు వెళ్ళము. అందుకడికి వెళ్ళకుండా డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట. సో లోపలంతా ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది చూపిస్తాను చూడండి. మేము తిన్న ఫుడ్ రివ్యూ మాత్రమే నేను చెప్తున్నాను. మిగతా ఎలా ఉన్నదన్నది నాకు తెలీదు. కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు, కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు. అవన్నీ మనకి ఎందుకు, మనం తిన్నది ఎలా ఉన్నదో చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేశాను. సో వచ్చేసి కింద పార్కింగ్ పెట్టేసి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉన్నదన్నమాట. పైకి వెళ్ళడానికి ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఎక్కి వెళ్ళొచ్చు. మేము మాత్రం మెట్లు ఎక్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ లిఫ్ట్ వచ్చేటప్పుడు మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, ఫస్ట్ ఫ్లోరే కదా అని ఎక్కేసాము. ఇంకా వర్క్ కంప్లీట్గా అవ్వలేదండి, అవుతూ ఉన్నది, చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆ రోజు ఏం స్పెషల్స్ అన్నది అక్కడ బోర్డు మీద రాసి పెట్టారు. కావాలితే అవి చూసుకోవచ్చు, లేదంటే మెనూలో చూసుకొని ఆర్డర్ ఇవ్వచ్చు. బేసిక్ పనులు ఇంకా ఉన్నాయట, ఇదిగో చూసారు, ఇవన్నీ ఉన్నాయండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ మేము వెళ్ళింది వచ్చేసి నైట్ 8 ఆ టైంకి వెళ్ళాము. అప్పటికి ఇలా ఉన్నది, లైట్గా ఉన్నారు, ఎక్కువగా లేరు కానీ జనము ఇలా ఉన్నారు. పైన శాండ్లియర్ మాత్రం చాలా బాగుంది. ఏదైనా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం కదా, అలా అనిపించింది. ఇది వచ్చేసి ఇంకా మండీ ప్లేస్లో కూర్చున్నాం మేము. మెయిన్ కోర్సు స్టార్టర్స్ అవైతే టేబుల్స్ మీదట, మండీ కావాలితే ఇక్కడ కూర్చోవచ్చు అంట. సో లోపల ఎంట్రన్స్ మాత్రం తాజ్మహల్ లాగా అనిపించింది. మేము 2015లో వెళ్ళామండి తాజ్మహల్. సో అది చూసి నాకు అలా అనిపించింది, ఇది కూడా అలాగే ఉంది కదా అనుకున్నాము. నేను కూర్చున్నాక ఫస్ట్ రాగానే కాంప్లిమెంటరీగా సూప్ ఇచ్చారు. అంటే కంప్లీట్గా మనం తీసుకునే సూప్స్లా కాదు కానీ బాగానే ఉన్నది, పలచగాని ప్లెయిన్ సూప్లా ఉన్నది. అది అయిపోయింది, నేను షూట్ చేయడం మర్చిపోయాను. తర్వాత ఇంకా మెనూ చూసి ఏం కావాలో ఆర్డర్ ఇద్దామని చెప్పేసి చూసాం, కానీ ఫైనల్ మండీయే ఇచ్చామన్నమాట. అండ్ ప్రైసెస్ వస్తే బయట రెస్టారెంట్స్ లాగే ఉన్నదండి. దీని అంబియన్స్ అది చూసి కాస్ట్ ఎక్కువ అనుకుంటా, బయట సేమ్ బయట రెస్టారెంట్స్ లాగే ఉన్నది. తక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ కంపేర్ చేసుకుంటే సేమ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మండీ అనమాట. తీసుకున్నాము, తినేసాము, అయిపోయింది. ఫైనల్లీ మేము బయటకు వచ్చే టైంకి ఇలా ఉన్నారు క్రౌడ్. ఎక్కువ బర్త్డే పార్టీస్ వాళ్ళు ఉన్నారండి. నైట్ మేము బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయింది.